దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలుపుకొనుచున్నాము. అలాగే వాక్యం చదువుకుందాము. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడును, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఎంత చక్కటి మాట ఈ రాత్రికాల సమయంలో మా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యెహోవా ఉత్తముడంట, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గం అంట, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అంట. ఎంత చక్కటి మాటతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడో చూడండి. ఈ దినమందు ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే యెహోవా ఉత్తముడు, ఆయన ఉత్తముడు. అయితే మనకి శ్రమ వచ్చినప్పుడు, శ్రమ దినమందు ఎటువంటి ఆశ్రయం లేకపోయినా, ఈ లోకంలో ఏ ఆశ్రయం మనకు లేకపోయినా కూడా యెహోవా అనబడుతున్న ఒక ఆశ్రయ దుర్గము, ఒక ఆశ్రయపురము అనేది మనకి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమ దినమున ఆయన్ని ఆశ్రయించదగిన వాడు, అంత నమ్మకస్తుడు. కాబట్టి తన యందు మన నమ్మిక ఉంచితే ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడంట, మనల్ని ఎరుగుతాడంట నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఒక ప్రశ్న, ఎవరిని ఉత్తముడు అనుకుంటున్నావు? ఎవరిని ఈ లోకంలో మంచి వాళ్ళని నమ్ముచున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనుషులే కనుక మంచివాడు, సహాయం చేయగలరు, వీళ్ళు ఉత్తములు అని నీవు నమ్మినట్లయితే ఖచ్చితంగా పొరపాటు పడుతున్నావు, నీవు మోసపోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. వారు శ్రమదినమందు ఆశ్రయించదగిన వారు కాదు. వాళ్ళ యందు మన నమ్మిక ఉంచితే మనల్ని వాళ్ళు ఎరగటము కాదు కదా, జ్ఞాపకంలో కూడా వాళ్ళు మనల్ని ఉంచుకోరు. కాబట్టి నీవు ఎవరిని ఉత్తముడని ఎరగాలంటే, ఎవరి ప్రేమను నీవు తెలుసుకోవాలంటే దేవాతి దేవుడు అయిన యేసయ్య, ఆయన ఉత్తముడని నీవు మరి ఎరిగిన వాడవై ఉండాలి. మొట్టమొదటిది ఆయన ఉత్తముడు, అది జ్ఞాపకం ఉంచుకో. తరువాత నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ శ్రమ దినమందు ఆయన్ని నీవు ఆశ్రయించగలిగే మరి స్థితిలో ఉండాలి. మనం శ్రమ వచ్చినప్పుడు లోకంలో ఎంతోమందిని ఆశ్రయిస్తాం, కానీ మనకి సమాధానము కానీ ఆశ్రయము కానీ మనకు దొరకదు. కానీ ఆయనను ఆశ్రయించగలిగితే, యేసయ్యను ఆశ్రయించగలిగితే ఖచ్చితముగా ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉండగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి తన యందు నమ్మిక ఉంచు వారికి, ఆయన యందు మనం నమ్మిక ఉంచితే మనల్ని ఆయన ఎదిగేవాడుగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు, మన శ్రమల్లో నడిపించేవాడుగా, మనల్ని బాగు చేసేవాడుగా, మనల్ని అంతం వరకు నడిపించగల సమర్థుడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఉత్తముడని జ్ఞాపకం చేసుకో. ఆయన్ని ఆశ్రయించగలిగితే, ఖచ్చితంగా ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన నీకు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ బాధల కష్టాల నుంచి, శ్రమల నుంచి విడిపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు తన చేయి పట్టుకొని. అటువంటి గొప్ప అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడి మాటలు